Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? కేంద్రాన్ని టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు సరికొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది. లేటెస్ట్ గా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ నాయకత్వం మరో సరికొత్త అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతోందా అనే చర్చ కూడా జోరందుకుంది. తెలంగాణలో తాము చేపట్టిన కులగణనను దేశం మొత్తం చెయ్యాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి ఈ డిమాండ్ను పదే పదే వినిపిస్తున్నారు. దీనికోసం కేబినెట్లో తీర్మానం కూడా చేశారు. జనగణనతో పాటు కులగణన కూడా చెయ్యాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో డిమాండ్ను కూడా సీఎం రేవంత్ తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందని, 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై అసెంబ్లీలోనూ తీర్మానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకనాడు 21 సంవత్సరం ఉండే ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించిండు. నేను ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ఒక సూచన చేస్తున్నా. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో ఒక రెజల్యూషన్ మూవ్ చేయాలి. మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండే. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించమని మీ రెజల్యూషన్ మూవ్ చేయండి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిద్దాం. బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ అక్కడ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతకుముందు 21 ఏళ్లకు ఓటు హక్కు ఉండేదని, దాన్ని 18 ఏళ్లకు మార్చి యువతకు మరింత తొందరగా ఓటు హక్కు రావడంలో మాజీ రాజీవ్ గాంధీది కీలక పాత్ర అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే లోక్సభ, శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందని, దాన్ని 21కి తగ్గించాలని సూచించారు. అయితే సీఎం రేవంత్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఆయన వ్యక్తిగతమా లేక ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే పలు కీలక డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకత్వం యువతను ఆకర్షించేందుకు ఈ అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుందా అనే టాక్ వినిపిస్తోంది.